తిరుపతి ఆర్సీ రోడ్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు ఆధ్వర్యంలో శనివారం స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్లో భాగంగా గర్భాశయ క్యాన్సర్పై మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైరస్ వల్ల సంక్రమించే ఈ వ్యాధిపై మహిళలు అవగాహన పెంచుకుని క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చునని గైనకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ కె పద్మావతి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం నోడల్ ఆఫీసర్ డాక్టర్ పి పద్మహస్త, ఆర్ఎంఓ డాక్టర్ ఏవి ప్రసాద్, ఇతర డాక్టర్స్ పద్మావతి, పిఎస్ చందన, మృణాలిని, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పరిశుభ్రతపై మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు డాక్టర్స్ సిబ్బందితో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. మనకి ఇంకా మీ ఏసీ పేషెంట్స్కి అయితే రెఫరల్ హాస్పిటల్ చక్కగా ఉన్నాయి, సిమ్స్ ఉన్నాయి, ఒమేగా హాస్పిటల్ ఉంది. క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈఎస్ఐ పేషెంట్స్ అందరూ తప్పనిసరిగా ఉపయోగించుకోండి. నెక్స్ట్ వచ్చి ప్రివెన్షన్, దీన్ని రాకుండా ఎలా చూసుకోవాలి అనేది. సో రాకుండా ఎలా చూసుకోవాలంటే మెయిన్గా మనకు ఉండేది ఇప్పుడు అవైలబుల్గా ఉంది, వ్యాక్సిన్ ఉంది, హ్యూమన్ హెచ్పి వ్యాక్సిన్ అంటే మనకు అవైలబుల్లో ఉంది ఈఎస్ఐ హాస్పిటల్లో. అది చిన్నపిల్లల నుంచి 9 years నుంచి అమ్మాయిలు ఎవరైనా ఉంటే అందరి పెద్దవాళ్ళే 35-40 years లోపల వాళ్ళు, తర్వాత అమ్మాయిలు వాళ్ళకి ఎవరి పిల్లలు ఉంటే 9 years వాళ్ళు వచ్చి తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోండి. ఇక్కడ మనం బ్యానర్ పెట్టాము, చదవండి. సో ప్రతి ఆర్గాన్కి వస్తుంటాయి ఇవి, ఇదే క్యాన్సర్లు వస్తుంటాయి. సో అలాగే గర్భాశయం కూడా క్యాన్సర్ వస్తుంది. మెయిన్ గర్భాశయంకి వస్తుంది, దానికి గర్భాశయ ముఖద్వారానికి క్యాన్సర్ వస్తుంది. కామనెస్ట్ వచ్చి ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ప్రపంచంలోనే మనకి మన భారతదేశంలో అయితే సెకండ్ మోస్ట్ కామన్, ఫస్ట్ కామన్ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ నేను చెప్పాను, సెకండ్ మోస్ట్ క్యాన్సర్ వచ్చి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. మన ఇండియా ప్రపంచ దేశాల్లో పోలిస్తే మన ఇండియాలోనే ఎక్కువ ఉంది, అన్ని దేశాల కంటే మన ఇండియాలోనే ఎక్కువ ఉంది. అది చాలా బాధించదగ్గ విషయము. తర్వాత మరణాలు, ఈ మరణాల్లో పోలిస్తే 3వ వంతు మరణాలు ఈ క్యాన్సర్ సర్వీస్ వల్లనే జరుగుతున్నాయి. ఎందుకంటే త్వరగా స్పందించకపోవడం, ప్రతి స్త్రీ కూడా తనకు ఏం లేదు అనుకుంటూనే ఉండిపోయి చాలా అడ్వాన్స్ స్టేజ్లో వాళ్ళు ప్రెజెంట్ అవుతున్నారు, డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. సో వచ్చేటప్పటికి అది చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది. ఆడవారికి వారికి అన్ని విధములైన విషయాల గురించి కుటుంబం నడిపే విధానం దగ్గర నుంచి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి కానీ లేదు ఆమె సొంత ఆరోగ్యం పట్ల కానీ అవగాహన అనేది చాలా అవసరం అనే విషయం మీద ఆ ఒక్క పాయింట్ మీదే ఈ ప్రోగ్రామ్ మొత్తం మీద 17th నుంచి October 2nd వరకు ప్రోగ్రామ్ డిజైన్ చేయడం. సో మనము ఫస్ట్ డే నుంచి కూడా ఒక మెడికల్ క్యాంప్తో స్టార్ట్ చేసాము. అఫ్కోర్స్ 2nd October లోపల ఇంకొక 5 మెడికల్ క్యాంప్తో ప్రొవైడ్ చేస్తున్నాము. వాటితో పాటు ప్రతిరోజు ఒక అవగాహన సదస్సు, ఏదైతే మనము స్త్రీలకి ఫస్ట్ బీపీ షుగర్స్ ఆవిడకి కానీ వారి ఇంటి వారికి కానీ పెట్టమని